బొట్ల రామారావు గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. రామారావు గారు నమస్తే అండి. నమస్కారం అండి. అంటే 12 ఏళ్లుగా ట్రయల్కి రాకుండా అంటే నిజంగానే జగన్ కేసులో సిబిఐ అండ్ నిందితులు ఏకమైపోయారా అండి? అంటే ఏం చేశారండి, మీరు ఏం మాయ చేశారు? 12 ఏళ్ళు ట్రయల్కి రాకుండా ఏం చేశారు చెప్పండి. ఇక్కడ ఒకటి మేడం, ఈ రోజు వరకు భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ వ్యక్తి కూడా మాకు ఆయన వల్ల మోసపోయామనో, ఆయన వల్ల ఇబ్బంది జరిగిందనో, ఆయన వల్ల మాకు నష్టం జరిగిందని ఎవ్వరు కూడా కంప్లైంట్ పెట్టినటువంటి పరిస్థితి లేదండి. ఇక్కడ మనం ఆలోచించాలి. ఈ కేసులన్నీ కూడా రాజకీయ ప్రేరేపితమైనటువంటి కేసులు. ఏదైతే రాజకీయ కక్షతోటి జగన్మోహన్ రెడ్డి గారి మీద రాజకీయ కక్షతోటి ఎవరో థర్డ్ పార్టీ వాళ్ళు చేసినటువంటి నేరారోపణలు. ఈ అంశము అందరికి తెలిసినటువంటి అంశం. ఆగండి అయ్యా, మీరు మాట్లాడుతూనే ఉంటారు. మీరు మాట్లాడేటప్పుడు నేనేమి ఇంటరప్ట్ చేయాల. నేను కూడా అదే చెప్పాను, అంటే మాట్లాడు, దాన్ని ఎందుకు మళ్ళీ మధ్యలో ఫ్లోలో వస్తావు? చెప్పేది మేము చెప్పనండి, తర్వాత మీకు ఆన్సర్ చేస్తాం ఏ సమస్య ఉన్నా నీకు. ఇక్కడ ఒకటండి, రఘురామకృష్ణంరాజు ఆయన హైకోర్టులో మొట్టమొదటి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశాడు. ఆ రోజుకి ఆయన ఏ పార్టీ అనేది మనం గమనించాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉండి ఆయన ఆ పార్టీ అధినేత మీదనే కేసేసినటువంటి రాజకీయ దురుద్దేశం, దాని వెనక ఎవరున్నారు? అట్లాగే హైకోర్టులో వేసినటువంటి పిటిషన్ను ఏమని వేశారు? జగన్ గారి మీద బెయిల్, ఏదైతే బెయిల్ ఉందో జగన్ గారికి, అది రద్దు చేయాలని. ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మీద రాజకీయ కక్షతోటి ఆయన బెయిల్ రద్దు చేయాలని, అట్లాగే విచారణని హైదరాబాద్ నుంచి ఢిల్లీకి మార్చాలని, ఇవన్నీ కూడా తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు వేస్తే ఆ యొక్క హైకోర్టు న్యాయమూర్తులు దీన్ని నిర్వివాదాంశంగా దీన్ని తోసిపుచ్చారు. ఎందుకంటే దీంట్లో క్లియర్గా అర్థమవుతుంది మీకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఏందని ఆ రోజు మాట్లాడింది. కానీ వీళ్ళ అత్యాశ, వీళ్ళు వెనుకున్నటువంటి రాజకీయ ప్రెజర్ తోటి మరలా రఘురామకృష్ణంరాజు గారు మరలా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన ఏమంటారు? ఈ కేసును ఏదైతే ఉన్నటువంటి ఈ కేసును పక్క రాష్ట్రానికి మార్చాలని ఒకటి, అట్లాగే సిబిఐ, అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు న్యాయమూర్తులు కుమ్మక్కయ్యారు అనేటువంటి ఆలోచనతో మీడియాకి ఒక అంశముని క్రియేట్ చేయాలనేటువంటి ఆలోచన ఉంది. ఇది ఇక్కడ కొట్టండి. జ్యుడిషియరీ వ్యవస్థ మీద మొట్టమొదట మనము నమ్మకం ఉందా లేదనేటువంటి విపక్ష పార్టీలు ఎవరైతే ఉన్నారో, విపక్ష నాయకులు, లేకపోతే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి మీద రాజకీయ కోణంలో ఏదైతే ఈ పిటిషన్లు వేస్తున్నారో వాళ్ళు వివరణ ఇవ్వాలా. ఇక్కడ ఒకటి అంశం, రఘురామకృష్ణరాజు మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. అయితే ఒక పార్లమెంటు సభ్యుడికి జరిగినటువంటి విషయంలో మేము కూడా చింతిస్తున్నాం. ఆయనకు ఏదైతే అవమానం జరిగిందని ఆయన ఏదైతే మీడియాకు వచ్చి చెప్పారో అట్లాంటి జరిగి ఉంటే మాత్రం అది ఎవరిమైనా కూడా చింతిస్తున్నాం. అయితే బట్ రఘురామకృష్ణరాజు గారి యాటిట్యూడ్ ఏంటంటే, ఆయన రకరకాల కంపెనీలు స్థాపించి ఆయన రకరకాల కంపెనీలకు రుణాలు తీసుకోవడం, లేకపోతే రాయితీలు తీసుకొని ఆ కంపెనీలన్నింటిని కూడా మూత వేయటము, లేకపోతే ఆ బ్యాంకులకు రుణాలు ఎగవేసి తనకు ఉన్నటువంటి పార్లమెంటు సభ్యత్వ పదవాన్ని అడ్డం పెట్టుకొని ఆయన పార్లమెంట్ లాబీల్లో పార్లమెంట్ సమావేశాలు చేసేటప్పుడు చాలా మంది మాట్లాడుకుంటున్నటువంటి మాట మీడియాలో కూడా చూపించారు. ప్రతి ఎంపీని పిలిచేది ఎక్కడెక్కడో, నేను కాకినాడ నుంచి కాజాలు తెప్పించాను, అవి కొంచెం రుచి చూడండి అని పిలవడం, ఇదంతా కూడా ఇక్కడ ఒక పార్లమెంట్ సమావేశాల్లో ఇది ఒక కామెడీ సీన్ క్రియేట్ చేసేటటువంటి వ్యక్తి రఘురామకృష్ణరాజు అండి. ఎందుకంటే అది అక్కడ ఏం మాట్లాడుకోవాలి, రైట్గా డిసైడ్ ఫ్యాక్టర్ ఏదైతే భారతదేశ ప్రజలకు సంబంధించినమైనటువంటి విధానాలు, విషయాలు చట్టసభలో మాట్లాడుకోవాల్సిన రిలీఫ్ టైంలో దాని మీద చర్చించుకునేటటువంటి సమయాన్ని పాటు చేసేటటువంటి విషయాన్ని కూడా చాలా మంది చెప్పడం జరిగిందనమాట. ఇట్లా ఇదే విధంగా మీడియా ముందుకు వచ్చి అసభ్యమైనటువంటి సంఘటన చేయడం, ఇట్లాంటి విషయాలు ఉన్నాయి. ఆయన అదన ప్రసంగంగా పోతాడనేది తెలుసు. అయితే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగానే కొనసాగుతూ రాజీనామా చేస్తానని మీడియాకు చెప్తూ, మరోవైపున భారతీయ జనతా పార్టీలో చేరి మరలా ఎంపీగా పోటీ చేస్తానని, జనసేనలో చేరి మరలా పోటీ చేస్తామని చెప్పి జరిగింది. ఎక్కడ పోటీ చేయాల, ఆయన తెలుగుదేశం పార్టీలో పోటీ చేస్తారని ఇట్లా వచ్చినాయి. మరలా నరసాపురం ఎంపీగానే అతని గురించే కదా, అతనే కదా మాట్లాడదాం. శేష్ గారు మాట్లాడదాం. రామారావు గారు వినండి, ఇక్కడ ఒకటండి నేను చెప్తున్నా, కన్క్లూజన్ వస్తున్నా. అతను వ్యవహార శైలి తెలియాలి ముందు. ఎందుకంటే అసలు ఒక కోర్టులో జరుగుతున్నటువంటి కేసుని మీకేం సంబంధమైన కేసులు ప్రశ్నిస్తుంటే దానికి సంబంధం లేనటువంటి వ్యాఖ్యలు, సంబంధం లేనటువంటి కేసులు, సంబంధం లేనటువంటి విధానాన్ని ఆచరిస్తూ అదేమంటే సిబిఐ లాయర్లు లేకపోతే సిబిఐ జగన్ గారు కుమ్మక్కాయరని మాట్లాడటము ఇది రాజ్యాంగ విరుద్ధమా కాదా?
ఒక భారత పార్లమెంట్ సభ్యుడిగా ఈరోజు ఒక గౌరవ డిప్యూటీ స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఇటువంటి ఆలోచనలు తీసుకురావడం వల్ల సామాన్య ప్రజానీకంలో ఏదైతే ప్రజాస్వామ్య విధానం మీద కూడా వీళ్ళు రుద్దుతున్నటువంటి చర్యల వల్ల భారతదేశ సార్వభౌమత్వము ఏదైతే ఉందో, ఏదైతే వీళ్ళు ప్రమాణం చేస్తారండి చట్టసభలో పోగానే వాళ్ళు చేసినటువంటి ప్రమాణం దాన్ని కూడా డీవియేషన్ అవుతున్నారు వీళ్ళు. ఇది గమనించాలి. అసలు వీళ్ళ యొక్క సభ్యత్వం కానీ వీళ్ళ యొక్క రాజకీయ విధానం కానీ ఏంటనేది మనం గమనించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఇటువంటి విషయాల్లో మనం చూస్తా ఉన్నాం. ఈ రోజు కూడా రైట్ రామారావు గారు